సో చాలామందికి డౌట్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్ ఏమైనా రీప్లేస్ అవుతుందా ఫ్యూచర్లో? ఈ కోర్సు నేర్చుకోవడం కరెక్టా కాదా? ఈ ఏఐ టూల్స్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? సో నేను నేర్చుకోవచ్చా లేదని చాలామందికి డౌట్ ఉంటుంది. అలాగ థింక్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియో 100% సూట్ అవుతుందండి. సో అందరికీ తెలుసు ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏం చేస్తారు, ఎలాంటి స్కిల్స్ ఏంటి అనేది. ఓకే, ఏదైనా ఒక అప్లికేషన్ని, వెబ్ అప్లికేషన్ని టెస్ట్ చేయడం ఆటోమేటిక్గా మనం బోత్ వేస్లో టెస్ట్ చేయొచ్చు. మాన్యువల్గా టెస్ట్ చేయొచ్చు అండ్ ఆటోమేషన్ వేలో కూడా టెస్ట్ చేయొచ్చు యూజింగ్ కొన్ని టూల్స్. ఓకే, మరి ఇలాంటి జాబ్స్కి ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? ఈ ఏఐ టూల్స్ ఆటోమేషన్ టాస్క్ కోసమే కదా తీసుకొచ్చింది. మరి ఈ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా ఆటోమేటిక్ వేలో ఏమన్నా ఈ ఏఐ టూల్స్ ఏమైనా కంప్లీట్ చేయగలవా అంటే 100% జాబ్ అయితే ఏఐ టూల్స్ యూజ్ చేసి కంప్లీట్ చేయలేరండి. సో ఏవైతే కొన్ని టాస్క్ రిపీటెడ్ టాస్క్ ఉంటాయో వాటిని మాత్రం, కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ టాస్క్స్ మాత్రం ఏఐ టూల్స్ యూజ్ చేసి అయితే కంప్లీట్ చేయొచ్చు. అది ఆటోమేషన్ టెస్టింగ్ అనే కాదు, ఈవెన్ కోడింగ్ అయినా బేసిక్ కోడింగ్ టాస్క్ అయితే ఏఐ టూల్స్తో కంప్లీట్ చేయొచ్చు యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ అది ఎవరైతే చెప్పలేరు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇంకా 100% అయితే ఏఐ టూల్ కూడా కంప్లీట్ జాబ్ని రీప్లేస్ చేయలేదు. సో ఏఐకి ఇంకా ఎంతో మోడర్న్ ట్రైనింగ్, మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, అల్గారిథమ్స్ ఇంకా చాలా యాడ్ చేయాల్సి ఉంది, వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. సో అందువల్ల మీరు ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు. ఎవరైతే ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు. సో ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ చేయాల్సిన కొన్ని టాస్క్ని మాత్రం ఏఐ టూల్స్ చేయగలుగుతుంది. అవి ఎలాంటివి అంటే, ఏవైతే టెస్ట్ డిజైనింగ్ ఉంటాయో, టెస్ట్ డిజైనింగ్కి సంబంధించి, టెస్ట్ అనాలిసిస్కి సంబంధించి అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ టెస్టింగ్కి సంబంధించి ఇలాంటి టాస్క్ని ఏఐ టూల్స్ ఈజీగా చేయగలవు. అండ్ మోర్ ఓవర్ ఇవి టెస్ట్ కవరేజ్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. సో యాజ్ ఏ హ్యూమన్ అయితే ఆ టెస్ట్ని కవర్ చేయటం, మొత్తం వెబ్ అప్లికేషన్, ఎంటైర్ వెబ్ అప్లికేషన్ని కవర్ చేయడం కొంత అక్కడక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్ని ఎలిమెంట్స్. బట్ యాజ్ ఏ ఏఐ టూల్ ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ది కవరేజ్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎక్కువ టెస్ట్ కేసెస్ని ఈ ఏఐ అనేది రాయగలదు. సో ఇప్పుడే మీరు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఇవ్వండి, మీరు ఏదైనా ఏఐ టూల్ యూజ్ చేసి, సో అది హ్యూమన్స్ కంటే కూడా ఎక్కువ టెస్ట్ కేసెస్ని జనరేట్ చేయగలుగుతుంది. అండ్ ఇంకొక టాస్క్ కూడా ఏఐ అనేది చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందండి. అదేంటంటే ఇట్ కెన్ ఎన్హాన్స్ ది డేటా డ్రివెన్ డిసిషన్ మేకింగ్. అంటే ఏఐ కెన్ అనలైజ్ ద టెస్ట్ రిజల్ట్స్. అంటే ఇక్కడ ఏంటి, మనం ఏవైతే టెస్ట్ డేటాని ప్రొవైడ్ చేస్తామో, టెస్ట్ రిజల్ట్స్ని అనలైజ్ చేయడం, టెస్ట్ డేటాని ప్రొవైడ్ చేయడం యాజ్ ఏ ఇన్పుట్గా, ఇది డిఫరెంట్ వేస్లో ఇది కొంత ఎన్హాన్స్మెంట్ అయితే చేయగలదు. మనం ఇన్పుట్గా కొంత డేటాని చెక్ చేస్తాం కదా, ఇన్పుట్ ఇచ్చి చెక్ చేస్తుంటాము. ప్రతి టెస్ట్ స్క్రిప్ట్ని మనము, ప్రతి ఎలిమెంట్ని ఇన్పుట్ ఇచ్చి, ఇన్పుట్ సమ్ డేటా ఇచ్చి మనం టెస్ట్ చేస్తుంటాం. అది కొంత ఎన్హాన్స్ చేయొచ్చు యూజింగ్ ఏఐ టూల్స్. దానివల్ల ఇట్ ఇంప్రూవ్స్ ది ఓవరాల్ సాఫ్ట్వేర్ క్వాలిటీ. ఎంత మనం ఎన్హాన్స్మెంట్ ఉంటే డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అనేది, అంత సాఫ్ట్వేర్ అనేది క్వాలిటీగా, అంత క్వాలిటీ సాఫ్ట్వేర్ని మనము డెలివర్ చేయొచ్చు. ఈ ఏరియా కూడా ఏఐ అనేది కొంత హెల్ప్ చేస్తుంది. సజెషన్ ఏంటంటే, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్తో పాటు ఏవైతే మార్కెట్లోకి టెస్టింగ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా ఏఐ టూల్స్ కానీ వస్తాయంటే వాటిని అప్డేట్ చేసుకోండి. ఏఐ పవర్డ్ ఆటోమేషన్ టెస్టింగ్ అని మనకు ఒక ఫ్యూచర్లో ఈ డిజిగ్నేషన్ మీద కూడా జాబ్స్ రావచ్చు. అయితే ప్రజెంట్ అయితే ఏం ఇబ్బంది లేదు. ఒకప్పుడు ఐటీ ట్రెండింగ్ టెక్నాలజీ కూడా ఫాలో అవుతుంటేనే మనకి మన కెరీర్ పరంగా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. అంతే. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇప్పుడు నేను కొన్ని ఏరియాస్ చెప్పాను కదా, కవర్ చేశాను కదా, అలాంటి ఏరియాస్ని ఏఐ టూల్స్ యూజ్ చేసి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆటోమేషన్ టెస్టింగ్ కాన్సెప్ట్లో. కంప్లీట్ ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్స్ని అయితే ఇప్పట్లో అయితే రీప్లేస్ చేయదు, దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మై. సో మీకు ఈ సెషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.